ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫ్లవర్ షో ఉందని తెలిసి జలుబున్నా సరే లెక్క చేయకుండా నేనైతే రెడీ అయిపోయాను. కానీ ఏ మాటకా మాట దారిలో అయితే సరదా తీరిపోయిందండి. ఏం చలండి బాబు. ఫైనల్గా అయితే వస్తాం కదండి. ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి అసలు ఖాళీ కూడా లేదని వేరే రూట్ నుంచి అయితే తీసుకొస్తారు. కానీ ఇక్కడ కూడా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. అయినా సరే మేము ఏదోలా పార్క్ చేసి అయితే ఎంటర్ అయిపోయాము. ఫ్లవర్ షోకి వెళ్ళే దారిలో కూడా చాలా షాప్స్ అయితే పెడేశారండి. పక్కన అయితే స్టేజ్ పెర్ఫార్మెన్స్లు జరుగుతున్నాయి. సంవత్సరం వెళ్ళడానికి చాలా పెద్ద లైన్ అయితే ఉంది. చిన్న పిల్లలతో సహా వచ్చారండి. చూస్తున్నారు కదండి, అందులో ఫ్లవర్ షో అయితే అరేంజ్ చేస్తారు. లైన్లో ఉన్నప్పుడు బోర్ కట్టకుండా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు అయితే పెట్టారు. ఇప్పుడైతే సింగర్ రమణ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఆ పాటలకి లైన్లో అంతా ఊగిపోతున్నారు చిన్నపిల్లలతో సహా. చూస్తున్నారు కదండి, ఇదే ఫ్లవర్ షో ఎంట్రన్స్. చాలా బాగా డెకరేట్ చేశారు కదండి రకరకాల పువ్వులతో. రాగానే అయితే ఆ స్మెల్కి మంచి వైబ్ వచ్చింది. స్టార్టింగ్లోనే రకరకాల రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు అమ్మాయిలని అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా. ఇది 23వ ఫ్లవర్ షో అంటండి. నాకు మాత్రం ఫస్టే, ఎందుకంటే ఫస్ట్ టైం రావడం కాబట్టి. ఈ ఆవులు అయితే చూడడానికి చాలా ఒరిజినల్గా ఉన్నాయి కదండి. చాలా ఫ్లవర్స్ అయితే పెట్టారు. వీటిలో సగం అయితే నేను ఎప్పుడు చూసుండను. మీరు కూడా లుక్కేసండి. ఈ రథాన్ని చూసారా ఎంత బాగుందో. గ్రేట్తో చేశారు. ఎంత కష్టపడి ఉంటారండి. నాకైతే ఈ షోలో బాగా నచ్చింది ఇదే. చూసారా, అద్దుకోండి. దూది వరకు
లేదండి బాబు, అరటిపళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ పువ్వులతో ఆవులు కూడా చేస్తారండి, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ చూసుకుని బయటకు అయితే వస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు, తిన్నమని అయితే వస్తాం. వేడి వేడి పల్లీలు అయితే ఇచ్చుకుని తినేసామండి. నూడిల్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఉన్న షాపులన్నీ ఒక రౌండ్ అయితే ఇస్తాం. పక్కన అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా అరేంజ్ చేశారు, జైంట్ వీల్ కూడా ఉన్నది. అదండి మరి ఫ్లవర్స్ అయితే అలా అయింది. ఇంకెవరన్నా కూడా వెళ్ళంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి.